ఐదేళ్ల రాక్షస వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేశామని చెప్పుకునే ఆర్భాటం తప్ప క్షేత్రస్థాయిలో బతుకులు బాగుపడేలా నిరుపేదలను ఆదుకునేలా మేలు జరగలేదని టీడీపీ నేత వేనాటి సతీష్ రెడ్డి ఆరోపించారు. ఆనందంలో ఉన్నప్పుడు అందించే చేయి కన్నా ఆపదలో ఉన్నప్పుడు పలకరించే పలుకే మిన్నా అన్నట్లు ప్రతి గడప తొక్కుతూ ప్రతి తలుపు తడుతూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పల్లెకు పోదాం సమస్యలు తెలుసుకుందాం అనే వినూత్న కార్యక్రమానికి వేనాటి సతీష్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, ఓళ్లు, పంట పొలాలు, సముద్రాలే కనుచూపు మేరలో ఏం జరుగుతుందో తెలియకుండా 3 రోజులు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇంతటి అపార నష్టం జరిగినా ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని ఆయన తోజమెత్తారు. అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ 3 నెలలు ఆగండి, మన ప్రజల ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మెయిన్ రోడ్డు మీరు కావాలని నన్ను అడిగారు, మీకు చెన్నలేదు అడ్డు రోడ్లన్నీ. అప్పుడు మీ సర్పంచ్ కూడా నేను ప్రమీలమ్మ చెప్పిచ్చావా లేదా? ఒక్క నిమిషం ఉన్నాయా? మీ జోబిలో 100 రూపాయలు డబ్బులు ఉన్నాయి, 100 రూపాయలు డబ్బులు ఉన్నాయి. మార్కెట్కు పోతావు, మీ ఆమెకి ఏమేమి కావాలి వస్తువులు రాసుకొని పోతావు. ఆడకు పోయిన తర్వాత మీ ఆమె ఫోన్ చేస్తుంది నీకు, అయ్యా ఇంకొక 6 గుడ్లు ఎక్స్ట్రాగా దేని, నీ జోబిలో డబ్బులు ఉండవు, ఏం చేస్తావు? ఉన్న వరకు అట్టా ఆ రోజు సర్పంచ్ నిధుల్లో ఉన్న డబ్బులు కాకుండా గవర్నమెంట్ నుంచి ఎక్స్ట్రా కొట్టేసి గెలిపించాలా? ఏదైనా అరవా పని ఉన్నా కానీ నేను చేయించి పెడతా. మళ్ళీ కనీసం 10 ఏళ్లలో వచ్చి పలకరించిన దాఖలాలు కూడా లేదు ఇప్పుడున్న ఎమ్మెల్యే. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మీకు కావాల్సినట్టు చేసి పెడతాం. ఏ పార్టీకి వచ్చేస్తావా? ఏం కూర్తా రైట్. నేనమ్మా సరే వస్తే చెప్పు, సతీష్ రెడ్డి వచ్చిపోయాడని అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలా? చెప్పు అబ్బాయి కాదు. అందులోకి అందరూ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలా? చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేలా? చేస్తే మీకు అందరికి దగ్గరుండి ఇళ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. రోడ్లు వేయించాం, లైట్లు వేయించాం, మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెట్టాం. ఈసారి అందరూ దగ్గరుండి మీరేసేది కాదు, 10 మందికి చెప్పి మరీ వేయించాలా? సరేనా? ట్రై పోలీస్ కమిషనరేట్లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.